ఈరోజు నర్సన్నపేట సిఏ గారు మరియు జల్మూర్ ఎస్ఐ గారు మళ్ళీ సర్కిల్ ఎస్ఐస్ సిబ్బంది కలిసి ఒక ముగ్గురు నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది కొమ్మనాపల్లి జంక్షన్లో. ఆ ముగ్గురు నేరస్తుల్ని విచారించగా వాళ్ళు చల్లా అచ్యుతరావు, కొన్నాన యోగేశ్వరరావు, తర్వాత వాళ్ళు నరేంద్ర కుమార్. వీళ్ళ ముగ్గురు కూడా జల్మూరు మండలం అందవరం పంచాయతీ లిమిట్స్, ఒకరిది మాకివలస, ఇద్దరిది మాకివలస, ఒకరిది ఏమన్నది మాత్రం అందవరం పంచాయతీ గంగన్నపేట. వీళ్ళ ముగ్గురిని పట్టుకొని విచారించగా మొత్తం 12 కేసుల్లో వీళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది. 12 కేసుల్లో కలిపి సుమారుగా 31.30 తులం, అంటే సుమారు 374 గ్రాములు అనుకుంటా. సుమారుగా టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ సుమారుగా 35 లక్షలు వర్త్ ప్రాపర్టీ. అలాగే వాటితో పాటు ఒక హోమ్ థియేటర్, అలాగే ఒక డీజే సిస్టము, అలాగే సిల్వర్ 68 తులాలు ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు నేరానికి ఉపయోగించబడినటువంటి PY05P0017 నెంబర్ గల మహేంద్ర తారు వాహనం 4-వీలర్, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో మరి మా ప్రీతమ ఎస్పీ గారు ఉమామహేశ్వర రెడ్డి గారు సారథ్యంలో టెక్కలి డిఎస్పీ గారి సూచనలు, సిబ్బంది నర్సన్నపేట సిఏ గారు మరియు అశోక్ బాబు జల్మూర్ ఎస్ఐ గారు, మిగతా సర్కిల్ ఎస్ఐ సారవకోట ఎస్ఐ గారు, అలాగే పోలాక్ ఎస్ఐ గారు, అలాగే పిఎస్ఐ నర్సన్నపేట, అలాగే వాళ్ళ సిబ్బంది ధర్మారావు, నాగరాజు, దాలనాయుడు, వెంకట్రావు, వెంకటేష్, వీళ్ళందరూ ఈ దీంట్లో భాగం పంచుకున్నారు. వీళ్ళందరినీ మా ప్రీతం ఎస్పీ గారు అభినందించడం జరిగింది.